యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వాగతం. వేద పాఠశాల ద్వారానైనా యావత్ బైబిల్ పరిశీలనలో ఆదికాండము నుండి మలాకి గ్రంథం వరకైన పాత నిబంధన గ్రంథాలన్నిటినీ పరిశీలిస్తూ వస్తున్నాం. బైబిల్లోని ప్రతి పుస్తకము లేక ఇప్పటికీ మనం ధ్యానించిన పాత నిబంధన గ్రంథాలన్నీ ఏమి బోధిస్తున్నాయి, వాటి అర్థము, వాటి ఉద్దేశ్యము, వాటి సందర్భము, వాటి సారాంశము ఏమయుంది, ప్రత్యేకంగా నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవలసిన పాఠమేమి అనే విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. బైబిలు అందలి సత్యాలు మన జీవితాల్లోని అన్ని భాగాలకు సరిపడి ఉన్నాయి. ఇంతవరకు మనం ధ్యానించిన 39 గ్రంథాల అధ్యయనాన్ని మీరు వినకపోయినట్లయితే 27 గ్రంథాల క్రొత్త నిబంధన పరిశీలనలో దయచేసి పాలు పొందండి. ఇక ఈ గ్రంథాలు ఎప్పుడు వ్రాయబడ్డాయి అనే దానిమీద కాక ఒకదానితో ఒకటి సరిపడి ఉన్న విధంగా బైబిల్ గ్రంథములోని పుస్తకాలన్నీ 10 విభాగాలుగా విభజించబడ్డాయి. పాత నిబంధనలోని 5 భాగాలను, క్రొత్త నిబంధనలోని 5 భాగాలను మరోసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ధర్మశాస్త్రములో మొదటి ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు 5 ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. రెండవ భాగములో 12 చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. మూడవ భాగములో 5 కావ్య గ్రంథాలున్నాయి. నాలుగవ భాగములో చిన్న ప్రవక్తలు, 5వ భాగములో పెద్ద ప్రవక్తలు. ఇదే విధంగా క్రొత్త నిబంధనలో కూడా 5 తరగతులు లేక 5 భాగాలున్నాయి. మొదటి భాగములో యేసు ప్రభువును గూర్చినవైన మత్తయి, మార్కు, లూకా, యోహాను అనువారు రచించిన 4 సువార్తలున్నాయి. ఇక రెండవది అపోస్తలుల కార్యాలు అను క్రొత్త నిబంధనలోని సంఘ చరిత్ర గ్రంథమొకటి ఉన్నది. మూడవది పౌలు రాసిన 13 లేక 14 పత్రికలున్నాయి. ఇక నాలుగవది ఇతరులు వ్రాసిన మరికొన్ని పత్రికలున్నాయి. 5వ భాగములో అంత్యదినాల ప్రవచన ప్రత్యక్షత అయిన ప్రకటన గ్రంథం ఉంది. క్రొత్త నిబంధనలో అతి ప్రాముఖ్యమైన దేవుని ప్రజలకు బహు ప్రీతిపాత్ర అయిన సువార్తల విభాగాన్ని ఇక ధ్యానించుకుందాం. యావత్ బైబిల్ గ్రంథమంతా ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ ఉండగా అట్టి ప్రభువును గూర్చిన 4 సువార్తలు బైబిల్ గ్రంథానికి హృదయము లాంటివని చెప్పవచ్చు. మనం అనేకసార్లు తెలుసుకున్న విధంగా ఈ అధ్యయనం పాండిత్యము సంపాదించడానికి కాక వ్యక్తిగత అన్వయము ద్వారా ఆత్మీయ మేలులు పొందడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ గ్రంథం దేని గురించి వ్రాయబడింది, ఏ అర్థాన్ని కలిగి ఉంది, వ్యక్తిగతంగా నాకేమి తెలియజేస్తుందనేది మనము ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ సువార్తల్లోని అధ్యాయాలు ఎన్నో విషయాలతో ఎంతో విస్తారంగా ఉన్నందున మొత్తమంతా తెలుసుకోవడం మనకు సాధ్యము కానప్పటికీ అందమైన ఉద్యానవనాల్లాంటి ప్రాముఖ్యమైన సంగతుల్ని ఎన్నుకొని ధ్యానించుకుందాం. ఈ సువార్తల్లోని ముఖ్య భాగాలను ధ్యానిస్తూ ఉండగా కొన్ని ప్రశ్నలు మీ ఆలోచన వ్యవస్థను ఉత్తేజపరచి బలపరచడానికి కొన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఎప్పుడైనా సరే ఏ ఉద్దేశ్యము లేకుండా వాక్యాన్ని చదివితే మనకు ఏమీ దొరకదు. అయితే ఒక గురి, ఒక లక్ష్యం కలిగి మనం చదివినట్టయితే అతి ప్రశస్తమైన మన జీవితాల్లో మార్పు తేగలిగిన సందేశాలు దొరుకుతాయి. ఎందరో విద్యావేత్తలు, మహామేధావులు బైబిల్ విషయానికి వచ్చేసరికి ఏమీ తెలియని వారుగా కూడా ఉంటారు. ఏదైనా ఒక విషయం మాట్లాడాలని తన యొద్దకు వచ్చిన అనేక మందితో ప్రభు ఆ విషయాన్ని గూర్చి మాట్లాడుతూ ఈ విధంగా వ్రాయబడి ఉండడం నీవు ఎన్నడూ చదువలేదా అని అడుగుతూ ఉండేవారు. నిజానికి అనేకులు ఇప్పటికీ ఈ స్థితిలో ఉన్నారు. వారు ఎప్పుడూ చదవరు. పౌలు తిమోతికి లేఖనాలను చదవమని చెప్పాడు. నిర్మాణ శాస్త్రాన్ని చదువుతున్నాం, వైద్యశాస్త్రాన్ని చదువుతున్నాం, న్యాయశాస్త్రాన్ని చదువుతున్నాం, లేక ఏదో ఒక అంశాన్ని చదువుతున్నాం. ఏది చదివినా మనము చదివేది
ఏదైనప్పటికీ అది మనల్ని ఒక పదవికి, బాధ్యతకు, జీవనోపాధికి సిద్ధపరుస్తుంది. ఇక బైబిలును దేని కొరకు తలగడ క్రింద పెట్టుకొని పడుకోవడానికి కాదు. బైబిలును మనం పఠించాలి. ఇక చదువాను అనుకుంటే ఎంత సమయం చదువుతున్నాం, ఏ పాటి చదువుతున్నాం? ఈ వేద పాఠశాల ప్రసారాలు వింటున్న మీరు కొత్త నిబంధన పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలని మరోసారి కోరుతున్నాను. చదువుతూ దేవుడి మీతో మాట్లాడాలని ప్రార్థించండి. మీకు బోధించబడిన విషయాలు ఇతరులకు అందించండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు అందించమని పౌలు తిమోతికి తెలియజేశాడు. అదేవిధంగా మీరు నేర్చుకునే ఈ విషయాలు ఇతరులతో పంచుకోవాలని కోరుతున్నాను. మీరు ఎవరితోనైతే ఈ విషయాలు పంచుకుంటారో వారు మరికొందరికి తెలియచేయాలని చెప్పండి. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో, దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగునని వ్రాయబడింది. దేవుని వాక్యాన్ని ఎడతెగక వినడం ద్వారా దేవుని యందు విశ్వాసం కలుగుతుంది. పౌలు ఈ మాట చెప్పిన ఆ దినాల్లో వాక్య గ్రంథ ప్రతులు ఎక్కువగా లేని కారణాన ఎవరైనా బోధిస్తే విని తెలుసుకోవలసిందే తప్ప ఒక గ్రంథాన్ని సంపాదించి చదివే అవకాశాలు లేవు. కానీ ఇప్పుడైతే సాహిత్యం ఎంతగానో అభివృద్ధి పొందింది. ఎన్నో బైబిల్ గ్రంథాలు, ఎన్నో వివరణలు అందుబాటులో ఉన్నాయి. వాక్యం వినడం ద్వారా, చదవడం ద్వారా విశ్వాస క్రియ మన హృదయములో ఆరంభమవుతుంది. నిజంగా విశ్వాస క్రియ అద్భుతమైనది. ఈ క్రొత్త నిబంధన అధ్యయనాల్లో అనేకులు మార్పు చెంది నూతన వ్యక్తులుగా చేయబడగలరు అనేది నా నిరీక్షణ. హృదయపూర్వకంగా ఈ వాక్యాన్ని విని చదువుతూ ఉండగా మీ హృదయములో ప్రారంభమయ్యే విశ్వాసము అద్భుత కార్యాన్ని చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రసారాల అధ్యయనాన్ని గతములో విని చదివిన వ్యక్తి ఒకరు నూతన జన్మ అనుభవం పొంది యేసుక్రీస్తును తన జీవిత సర్వస్వంగా కలిగి ఉన్నాడు. తన వలె అనేకులు మార్పు చెందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క బోధలతో నిండి ఉంటూ ఆయన జీవిత పరిచర్యలను గూర్చి తెలియజేసే ఈ 4 సువార్తలు బైబిల్ గ్రంథములో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణము కావడానికి ముందు దినాల్లో ఎమ్మాయి మార్గములో తన శిష్యులను కలుసుకొని మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలియజేసి ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు లేఖనాలు గ్రహించినట్లుగా వారి మనసులు తెరువబడ్డాయని లూకా సువార్త 24వ అధ్యాయములో మనం చూస్తాం. బైబిల్ గ్రంథమంతా యేసుక్రీస్తును గూర్చియే వ్రాయబడి ఉన్నది అనే సత్యాన్ని గ్రహించే వరకు లేఖనాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. బైబిలు చరిత్ర, సంస్కృతి, నాగరికతలను గూర్చి తెలియజేసేది కాదు. జాతుల ప్రారంభమును గూర్చి తెలియజేసేది కాదు. శాస్త్రీయ పరిజ్ఞానం కొరకు ఉద్దేశించబడినది కాదు గాని మనిషి రక్షణ నిమిత్తము ఈ గ్రంథము వ్రాయబడింది. విమోచనను తెలియజేస్తున్న గ్రంథమయుంది. రక్షణను, రక్షణకర్తను తెలియజేసే గ్రంథమయుంది ఈ బైబిల్. ఈ విధంగా బైబిల్ యేసు ప్రభువును గూర్చినదయుంది అని మనం తెలుసుకున్నప్పుడు వాక్యము అంతటిని మనము అర్థం చేసుకోగలం. ఈ లోక విమోచన కొరకై యేసుక్రీస్తును పేరున ఈ లోకానికి వచ్చిన రక్షకుని చరిత్ర, సందర్భాన్ని, రక్షకుని గూర్చి బైబిల్ అంతటిలో తెలియచేయబడింది. రక్షకుడైన యేసు ప్రభుని గూర్చి తెలియచేయబడుతున్న 4 సువార్తలు బైబిల్ గ్రంథం అంతటికీ ప్రాముఖ్యమై ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో, ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, అయితే ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తే దేవునిని ఈ లోకానికి కనుపరుస్తున్నాడని వ్రాయబడింది. ఈ విధంగా బైబిల్ అంతా యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడి ఉంది. ఇతర విషయాలు అనేకం బైబిల్లో ఉన్నప్పటికీ ముఖ్యాంశం ఏమిటంటే
యేసుప్రభువే. గనుక ఈ 4 సువార్తలు చదివినప్పుడు మనము ప్రభు కొరకే వెతకాలి. మన అన్వేషణ అంతా యేసుప్రభువే అయుండాలి. బైబిల్ గ్రంథ సందేశం యావత్తు యేసుప్రభువును గూర్చినదయుండగా వాక్యాన్ని తెలుసుకొనడం ద్వారానే ప్రభువును తెలుసుకోగలమని నేర్చుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో, ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు గాని తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరిచాడని వ్రాయబడింది. ఈ విధంగా యేసుప్రభు దైవత్వం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత అయ్యున్నాడు. సత్యం యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ప్రభు ఏమయ్యున్నాడో, ఏమైతే చేశాడో, ఏమి చెప్పాడో అదంతా దేవుని గూర్చిన ప్రత్యక్షత అయ్యుంది. ఈ లోకము ఎన్నడూ చూడని, చూడలేని దేవుణ్ణి యేసు ప్రభు ఈ లోకానికి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే ఈ 4 సువార్తలకు యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఉపోద్ఘాతమయ్యుంది. దీనితో పాటుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను అనే వాక్యము, మరియు 14వ వచనములోని ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనే మాటలు కూడా ఉపోద్ఘాతమే. మనిషికి చెప్పవలసిన ముఖ్య సందేశం దేవుని దగ్గర ఉంది. కాని ఎలా మనిషికి ఆ వార్తను చేరవేయడం? అందుకే ప్రభు తానే మనిషిగా ఈ లోకానికి వచ్చి లోకములో జీవించాడు. ఎవరి చేతనో మనకి కబురు పంపలేదు, కాని ఆయనే స్వయంగా దిగివచ్చాడు. దేవుని రక్షణ అనే గొప్ప సత్యాన్ని మనతో పంచుకున్నాడు. గొప్ప త్యాగము ద్వారానైనా క్రొత్త నిబంధన మనతో చేశాడు. ఆయన దైవత్వపు స్థితి కంటే ఎంతో తక్కువై ఉన్న పోల్చలేనంత దిగువ స్థాయికి మానవ రూపిగా దిగివచ్చాడు. ఆది నుండి లేదా ఆది అందే తండ్రి అయిన దేవునితో ఉన్న ప్రభు శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఈ విధంగా దేవుని వాక్యమయున్న ప్రభువును శరీరధారిగా, మానవ శరీరం వంటి శరీరాన్ని కలిగినవాడిగా దేవుడు తన కుమారుడైన ప్రభువును మన మధ్యకు పంపాడు. భావానికి వ్యక్తీకరించేది భాషయున్న విధంగా భావాన్ని, అంతరంగములోని ఉద్దేశాన్ని బయలుపరిచేది భాష. ఈ విధంగా దేవుడు తన వాక్యమైన ప్రభువును శరీరధారిగా ఈ లోకానికి పంపాడు. దేవుడు ఏమయ్యున్నాడు, ఏమి చేశాడు, ఏమి చెప్పాడు అనే దానికి ప్రభువు సంపూర్ణ ప్రత్యక్షతై ఉన్నట్లుగా సువార్తలు తెలియజేస్తూ ఉన్నాయి. యేసు ప్రభువును గుర్చిన ఇట్టి 4 సువార్తలు లేఖనమంతటికీ ఎంతో ప్రాముఖ్యమైనవై ఉన్నాయి. మన మధ్యకు శరీరధారిగా వచ్చిన యేసుప్రభువే దేవుని గొప్ప సందేశమై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయములో మతాధికారులకు యేసు ప్రభువుకు మధ్య జరిగిన వివాదములో యేసు ప్రభు తానొక సామాన్యుడైన మానవ మాతృడు మాత్రమే కాక దేవుడై ఉన్నాడని, అదేవిధంగా సంపూర్ణ మానవుడని తెలియజేశాడు. తనను గూర్చి తాను ప్రభువారికి తెలియజేసిన విషయాలు వారు నమ్మలేదు. గాని ఆయన చెప్పినది అవును అనడానికి వారు రుజువులు కోరారు. అయితే ప్రభు వారితో తిరిగి ఇలా అన్నారు, మీకు నిజంగా రుజువులే అవసరమైతే మానవాతీతమైన విధానములో జరిగే అద్భుతాలు, సూచక క్రియలు చాలు నేను దేవుని కుమారుడనని తెలుసుకోవడానికి అని అంటూ వారు నిత్యము చదివే మోషే ధర్మశాస్త్రాన్ని ఉదహరించి మోషే తనను గూర్చి వ్రాసెను అని, వారు ప్రవక్తయని నమ్మిన బాప్తిసమిచ్చు యోహాను తన చెప్పులు వారును విప్పడానికి యోగ్యుణ్ణి కానని ఒప్పుకున్నట్టుగా ప్రభు వారితో చెప్పారు. తాను బాప్తిసం పొందినప్పుడు తండ్రి తనను గూర్చి ఇచ్చిన సాక్ష్యమే వారు ఆయనను నమ్మడానికి తగిన రుజువని ప్రభు వారితో చెప్పారు. తానెవరైనది తెలుసుకోలేక ఆయా రుజువులు కోరుతూ ఉన్న వారితో ప్రభు
లేఖనాలను ఒక రుజువుగా చూపించి, మీరు లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని ప్రభువారితో చెప్పారు. లేఖనాల్లో నిత్యజీవం కలదని తలస్తూ వారు లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. ఆస్వాల్డ్ చేంబర్స్ అను మహాభక్తుడు లేఖనాల్లో నిత్యజీవము కలదనే ఈ వచనం బైబిల్ గ్రంథమంతటికీ ముఖ్య వచనము కాగలదని తెలియజేశాడు. అవును, నిజమే. అయితే వారు జీవం పొందడానికి ఆయన యొద్దకు రాలేదని ప్రభు వారిని ఖండించారు. ఈ విధంగా వాక్యం చదవడములో ఎంతో నైపుణ్యం కలిగి ఉండొచ్చు, కాని అదే సమయములో దేవుని యొద్దకు రాకుండా దూరంగా ఉండగల అవకాశము కూడా ఉంది. యేసు ప్రభువుని గూర్చియే లేఖనాలు ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాయని మనం తెలుసుకున్నప్పుడు ఆయనను గూర్చినదయ్యున్న వాక్య సత్యాన్ని అభినందిస్తాం, అంగీకరిస్తాం. ఇక ఈ సువార్తల అధ్యయన ప్రారంభ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకోవలసిన మరో సత్యమేమిటంటే, ఆదిలో లేక ప్రారంభములో దేవుడు మానవుడు ఒకటై ఉన్నారు. ఈ సృష్టి అంతటిలో మానవుడు స్వేచ్ఛాచిత్తం లేదా స్వతంత్ర భావాలు గలవాడిగా సృజింపబడ్డాడు. ఆ విధంగా ఆనాటి నుండి ఈనాటికి తన స్వాతంత్ర్యాన్ని అనుసరించిన వ్యాయామంతో దేవునికి దూరం కావడం ప్రారంభించి దూరమవుతూనే ఉన్నాడు. మానవుడు తన ఎన్నికలో స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండి తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. ఒక ప్రక్క దేవుడు మనిషి కొరకు అద్భుతమైన సంకల్పాలను, ఆలోచనలను కలిగి ఉంటూ ఉండగా ఆయన ఏర్పాట్లను, సంకల్పాలను కాదని మనిషి తొలగిపోతూనే ఉన్నాడు. ఈ స్థితినే దేవుడు పాపమని అంటూ ఉన్నాడు. దేవునికి పాపమంటే అసలిష్టముండదు. అందును బట్టి దేవునికి మనిషికి మధ్య ఎడబాటు కలిగింది. దేవునికి మనిషికి కలిగిన ఇట్టి వివాదంపైనే పాత నిబంధన, క్రొత్త నిబంధన మాట్లాడుతూ ఉన్నాయి. పాత నిబంధనను గూర్చి క్లుప్తంగా వివరించుకున్నప్పుడు మనకు అర్థమయ్యేదేమిటంటే, పాత నిబంధన చదివినప్పుడు దేవుడు మనకు చెప్పేదేమిటంటే, ఆయన త్వరలో రానయున్నాడని, ఆయన వచ్చినప్పుడు తన చేతి పని అయిన లేక తాను సృజించిన మనిషితో సమాధాన పడనయున్నాడని, ఆయన ఈ లోకానికి వచ్చి తాను చెప్పినది నెరవేర్చినప్పుడు అందరూ నమ్మాలని తెలియజేశాడు. గొప్ప శ్రమలను అనుభవించిన యోబు తన శ్రమల పరిస్థితికి అర్థం తెలియక, మా మధ్య నిలువదగినట్టి ఒక మధ్యవర్తి దేవునికి నాకు మధ్యలో ఉండినట్లయితే ఎంతో బాగుండునని ప్రార్థిస్తూ అట్టి అనిశ్చిత స్థితిలోనే యేసు ప్రభువుని గూర్చిన ప్రవచనాన్ని పొందాడు. అతడు తన కలిగిన ప్రత్యక్షతలో తన విమోచకుని చూశాడు. నా శరీరము కుళ్ళి కృషించినప్పటికీ ఈ భూమి మీదకు రానయున్న సజీవుడైన నా ప్రభువును చూస్తానని దృఢంగా పలికాడు. ఇదెట్లు సంభవిస్తుంది? తాను మరణమైనా సరే చూస్తాడట యోబు. కొత్త నిబంధన తెలియజేస్తూ ఉన్నట్లుగా దేవుడు మనిషిగా మారి దైవ మానవుడిగా ఈ లోకములో జన్మించి, జీవించి, శిలువలో మరణించి, తిరిగి లేచి మనిషిని దేవునితో సమాధానపరచడం ద్వారా సంభవిస్తుంది. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమే దేవునితో మనిషి సమాధానపడడాన్ని సాధ్యపరిచింది. గనుక ఆయన వైపు తిరిగి సమాధానపడండి. అపోస్తులుడైన పౌలు దేవుడు తనకిచ్చిన పరిచర్య దేవునితో మనుషులను సమాధానపరుచుటయే అని తెలియజేశాడు. 4 సువార్తలు తెలియజేస్తున్నది ఇదే సువార్తయుంది. అంద్రెయ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సహోదరుడైన పేతురుతో తాను మెస్సియాను, చారిత్రక క్రీస్తును కనుగొన్నానని, యేసును చూడ్డానికి పేతురును కూడా పురుకొలిపాడు. సువార్తను అందించడమంటే అంద్రెయ చేసినట్టే చేయడమయ్యుంది, ఇంకేదో కాదు. బావి దగ్గర ప్రభువును చూచిన సమరయ స్త్రీ తాను మెస్సియాను కలుసుకున్నానని తన ఊరివారికి ప్రకటించింది. ఇదే సువార్త. పాపం ద్వారా మనిషికి దేవునికి మధ్య కలిగిన ఎడబాటును భర్తీ చేయదలచిన దేవుని అద్భుత విధానాన్ని పాత నిబంధన ప్రవచించింది,
ప్రకటించింది. క్రొత్త నిబంధన నెరవేర్పును చూపించింది. ఈ సువార్తలు చదువుచున్నప్పుడు లేక సువార్త వినినప్పుడెల్లా ఈ సువార్త సత్యాన్ని అర్థం చేసుకుని మనము విశ్వసించాలి. ప్రియ సోదరుడా, సోదరి, క్రీస్తు సువార్తను మీరు అంగీకరించారా? దేవునితోటి సమాధాన అనుభవంలోనికి మీరు వచ్చారా? దేవునితో సమాధానపడి మీలో మీరు సమాధానము కలిగి ఇతరులతో సమాధానము కలిగి మీరు జీవిస్తున్నారా? క్రీస్తు సువార్త సమాధాన సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడి అనేకులను దేవుని దగ్గరకు నడిపించేవారిగా పరిశుద్ధాత్ముడు మిమ్ములను చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. పాపాత్ములమైన మమ్మలను ప్రేమించి మమ్మలందరినీ రక్షించుటకై మీ ప్రియకుమారుని ద్వారా ప్రత్యక్షపరచుకొని నేడు మీ ఆత్మ ద్వారా మమ్మలను దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీరు మాలో ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్న అద్భుతమైన సంకల్పాలను బట్టి వందనాలు. మీ ఏర్పాటులో నుండి మేము ప్రక్కకు తొలగిపోకుండా మాకు సహాయం చేయండి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీతో సమాధానపరచబడిన మేము అంద్రేయవలే, ఫిలిప్పువలే, సమరయ స్త్రీవలే ఈ లోకములో ఉన్న అనేకులకు మీ సమాధాన సువార్తను ప్రకటించి వారిని మీ వైపుకు నడిపించే కృప, భారము, ఆసక్తి మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.